ఏమైనా సరే నా కంటలో ప్రాణం ఉండదని కావతం దక్కని Rosie, I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. గిరిజా, నువ్వా? Sorry. I am sorry. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్. వాళ్ళకి పనిలేదు, చదివే వాళ్ళకి అంతకన్నా పనిలేదు. చదువుకుంటే మీరేం పోయింది? ఇంట్లో పని పూర్తి చేశారో చదువుకుంటున్నాను. చదివేవాళ్ళది బియ్యే చదివేరని పెద్ద పొగరు, పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా. ఇదిగో అనవసరంగా నోరు పారేసుకున్నారంటే ఏం చేస్తావే? కొడతావా? పశువులు కదలండి. అంటే అంటే నీ ఉద్దేశం నేను పశువునా? నేను అన్నానండి. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. ఏమన్నానండి? ఏమిటది? ఏం లేదు, ఈవిడ మా ఆవిడ కలిసి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది సంగ్రామం? ఇప్పుడు అనుకుంటా 2 రోజులు జరుగుతుంది. మొత్తం ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 16. ఆయన 16 ఏళ్ళు వేసరికి మన భోజనానికి మాడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? బాగానే ఉంటుంది. Rosie, I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. అమ్మాయి గారు, 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 బాబు గారు ఎంత పిలిచినా పలకడం లేదు. భయంగా ఉంది. ఫోన్ చేద్దరుగా రెండమ్మా. రెండమ్మా, రండి, చూడండమ్మా, చూడండి. బాబు గారు మనకి అన్యాయం చేసిపోయారమ్మా. చందు, ఇదిగో మీ తాతయ్య రాసిన వీలునామా చదువుతున్నాను, విను. నా స్వార్జితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజన సంతానానికి చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయాల హక్కులు ఏమీ ఉండవు. చందు గిరిజతో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లలకని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం. వాట్ నాన్సెన్స్! ఇది మా తాతగారు రాసిన విలేనా? రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు. మై గాడ్! నన్ను గిరిజ కొంగు ముడేసి
నా కాళ్ళు చేతులు కట్టిపడేస్తేనే వెళ్ళిపోయాడు. ఆవేశపడకు చందు. అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు. మంచి ఏమిటి మంచి? ఇక నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాందేహే నేను పోయి ఆవిడగా నేర్చించాలి. ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి? ఇదంతా గిరిజ చేసిన మోసం. పాపం గిరిజకి ఈ విల్లు గురించే తెలియదురా. ఇదిగో తాతయ్య నీకు రాసిన ఉత్తరం. చందు, ఇలా విల్లు వ్రాశానని కోపంగా ఉందా? నీ మంచి కోసమే ఇలా వ్రాశా. గిరిజ నువ్వు అన్యోన్యంగా కాపురం చేసి నీ కడుపున 4 కాయలు కాస్తేనే నాకు ఆత్మశాంతి. చందు, నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది. నీ మెడ మీద పడి గిద్దుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలి. అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతావేమో. ఎంత తీయని ఊహ. తప్పకుండా నీ బిడ్డగానే జన్మిస్తాను. చందు, గిరిజ చాలా మంచి పిల్లలు. ఆవిడ మనసు నొప్పించుకో. ఇదే నా ఆఖరి కోరిక. గుర్తుంచుకో. ఆశీస్సులతో తాతయ్య. తాతయ్య కోరిక నెరవేర్చు నాయన. నెరవేర్చాలని ఉంది. కానీ ఆనాడు రోజుగా వాగ్దానం చేసి ఉండకపోతే. చందు, ఏమిట్రా నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా? ఎలా మర్చిపోగలను అక్కులు, ఎలా మర్చిపోగలను? ఈ చేతిని చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్, ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్. ఛ, 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 ఛ. నువ్వు పొరపడుతున్నావురా. నీకు 1,00,000 సార్లు చెప్పాను రోజుని నువ్వు చంపలేదు అని. రోజీ మరణం కేవలం దైవికం రా. అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదురా. అంకుల్, నాకు బాధ్యత ఉంది అంకుల్, నాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను. చందు, ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావని రోజీ అంటూనే ఉంది. అంటున్నట్టే జరిగింది అంకుల్. ఊరుకో చందు, ఊరుకో. రోజీని మర్చిపోయినంత కాలం నీకు సుఖం ఉండదు నాయన. తాతయ్య మీద నీకు ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి తీరాలరా. ఇట్స్ ఇంపాసిబుల్ అంకుల్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను రోజుని మనసారా ప్రేమించాను. రోజు మృత్యుముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే వాళ్ళు ఎవరికి చోటివ్వరని మాటిచ్చాను అంకుల్, మాటిచ్చాను. చూడు బాబు, రోజీని ప్రేమించావు, గిరిజను పెళ్ళాడావు. ప్రేమించిన రోజీ చచ్చిపోయింది. పెళ్ళాడిన గిరిజను ప్రేమించు నాయన. అది ఎలా సాధ్యం అంకుల్? గిరిజన్ని ఎలా ప్రేమించగలను, ఆమెతోనే ఎలా కాపురం చేయగలను అంకుల్? వెరీ సింపుల్. నేను చేయడంలే. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు నేను ఏమీ ప్రేమించలేదు. పెళ్ళయ్యాక ప్రేమించాను, పిల్లల్ని కన్నాను. దట్స్ ఆల్. ఇక మనకి పశువులకి తేడా ఉంది అనుకో. ప్రేమ లేని కాపురం పశుత్వం అని నువ్వు అనుకుంటే గిరిజను ప్రేమించి చూడు నాయన. ప్రేమించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తాను అనుకో. సరేనా చిన్నబాబు, గిరిజమ్మ గారికి ఉత్తరం చెవులు మీకిమ్మని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు.